మ్యూజిక్ హీరోగా చూస్తారు డెఫినెట్గా. నేను హీరోగా ఒకవేళ నన్ను అడుగుతున్నారు చాలామంది సినిమా ఆడియన్స్ వెండి తెర మీద చూడాలని అడుగుతున్నారు. అయితే నేను త్వరలో మీకు మంచి బాగానే మీ ముందుకు మంచి ఉత్సాహంతో అడుగు వేసి ముందుకు వస్తా. ఖచ్చితంగా మీ ప్రోత్సాహంతో నేను మంచి సినిమాతోనే వస్తా. ఓకేనా, మంచి మ్యూజికల్ సినిమాతో వస్తా. పూలమ్మిన సాంగ్ ఉంది కదా, సో అది రియల్ లైఫ్ లో ఏమన్నా అట్లాగా ఉందా? ఒక ఇన్సిడెంట్స్ ఏముండదు, జనరల్గా చిన్న చిన్న ఏదో ఉండేది, సరదాగా ఉండేది, అంతే, సరదాగా గడిచిపోయేది. మీకు కూడా ఉంటాయి అట్లా, అందుకే మీకు క్వశ్చన్ లేదు. అట్రాక్షన్ అది పర్ఫెక్ట్ చెప్పిండు, ఆయన దాంట్లోనే ఉన్నాడు కాబట్టి చెప్పిండు. చాలా మంది అంటే బిగ్ బాస్ బోలే అనే పేరుతో వచ్చినా కూడా హీరో అంటేనే ఒప్పుకోగలుగుతున్నారు ఫ్యాన్స్. బోలే అన్నది హీరో అంటే ఎలా ఉంది, ఎట్లా కనిపించింది ఆ పదం? అసలు ఏ సినిమా రాకుండా హీరో అనిపించుకున్నా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇక ఈవెన్ శివాజీ గారి అబ్బాయి కూడా అదే అన్నాడు, బోలే అంటే కాదు హీరో అని పిలవాలి. అవును, ఎట్లా కనిపించింది ఆ పదం? వాళ్ళని హీరోలాగా చూడాలనిపించింది నాకు, నన్ను అన్నోళ్ళని అందరినీ. వాళ్ళు నాకు హీరోలాగా కనపడతాను, నాకు అంత గొప్పగా ఫీల్ అయినా. అనుకున్నారు ఎప్పుడన్నా ఇంతమంది ఫ్యాన్స్ ఒకేసారి వస్తారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో పాటలు చేసుకుని సరదాగా ఉండే మనిషి, తెర వెనుక ఉండేవాడిని. చాలా మంది పిఆర్లు ఇట్లా ఉన్నారు, కానీ ఫ్యాన్స్ మీకు పిఆర్ లాగా ఉంది, ఆ వీడియోలు చేయటం కానీ ఇమేజెస్ చేయటం ఎలాగనిపించింది? చాలా అద్భుతం అనిపిస్తుంది కదా, మనకి చాలా ఫీల్ గుడ్. అది అంటే కనివిని ఎరగని ఒక అంటే అనుకుంటారు, అనుకోకుండా మనకి మనం కష్టపడుతూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మనది అవుతుంది అనేది నేను నా జీవితంలో అది అనుభవం, నాకు ఇప్పుడు అనుభవం అయింది, చాలా మంచి అనుభవం వచ్చింది నాకు. ఎక్కడ విలేజ్ కానీ మీరు పెరిగిన వాతావరణం అయ్యం షేర్ చేసుకోగలుగుతారు? విలేజ్ అంటే నేను పెరిగిన వాతావరణం విలేజ్ వాతావరణంలో అందరిలాగానే నేను కూడా గడిపి వచ్చిన వాడిని కాబట్టే, నాకు అక్కడి నుంచి వచ్చిన కాబట్టి, మట్టి బిడ్డగా వచ్చిన కాబట్టి, రైతు బిడ్డగా వచ్చిన కాబట్టి, నేను ఎలా నిలదొక్కుకోవాలి, నేను ఎలా చేసుకోవాలి అని కొన్ని అక్కడి నుంచి బేస్ నుంచి వచ్చినాం కాబట్టి, క్రమశిక్షణ అన్ని విషయాల్లో అందరితో మంచిగా ఉండటం, అందరు మంచి కోరుకోవడం, పాజిటివ్గా స్పందించడం. నేను ఒక్కని బతుకుతున్న జీవితం కాదు, ఇతరుల కోసం కూడా బతకాలి, అప్పుడే తృప్తి ఉంటుంది అనేదాన్ని నేర్చుకున్నాను నేను. అంటే సంతృప్తి అనేది మన విజయంలో భయం ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టు. నాకు తెలిసిన ముచ్చట చెప్తా, నాకు ఎప్పుడైనా విజయం వస్తే నాకు భయం అయింది. ఈ విజయం అసలు ఇది మళ్ళీ నెక్స్ట్ అపజయం కూడా కావచ్చు, మళ్ళీ డిసప్పాయింట్ అవుతారేమో అని చెప్పి భయపడతా. కానీ ఒకరికి మనం తోడ్పడ్డప్పుడు, ఒక సహాయం చేసినప్పుడు దాంట్లో అపజయాలంటూ ఉండవు. ఇక ఎప్పుడు విజయంలోనే ఉంటామని నేను గమనించినది. అందులో నాకు ఆనందం ఉంది. ఇతరులను మనం ప్రోత్సహించడం ద్వారా ఉన్న సంతృప్తి నా విజయంలో నేను చూడలేదు. సో అది నాకు ఈ మధ్యకాలం కూడా జరిగింది. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా అందరితో అలాగే కోరుకున్నా, మీ అందరితో బాగుందామని వచ్చినా, పాట పాడదామని వచ్చినా, మీ ఆటలకు వంత పాడదామని వచ్చినా అనే అన్నాను. మళ్ళీ పాటతో వచ్చినా పాటతోనే పోతాను, పాటతో బయటకు వచ్చినా పాటతోనే పోయినా, పాటతో వచ్చినా పాటతోనే బతుకుతానా, పాటతోనే బతికిస్తా, పాటను బతికిస్తా, పాటతో బతుకుతా. అదే సోషల్ వెళ్ళట్లేదు కావచ్చు, నేను తప్పనట్లేదు దాన్ని. కానీ నేను వెళ్ళడానికైతే సుముఖంగా లేను. ఇప్పుడు చాలా నాకు బిగ్ బాస్ ఇచ్చిన నాకు ఆ ఫేమ్ చాలు. దాంతో ఇప్పుడు నాకు చాలా మంచి ఇది వచ్చింది. రైతు బిడ్డ కోసం మిగతా వాళ్ళందరూ వీడియోలు పెడితే మీరు స్వయంగా కోర్టు దాకా వెళ్ళి హెల్ప్ చేస్తారు. బయట చాలా మంది మీకు దానివల్ల ఇంకా ఫ్యాన్స్ ఇది అయ్యారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? మన గుణం అలాంటిది, స్పందించే గుణం. మా మిత్రులకు తెలుసు, నేను ప్రతిదాన్ని మీరు ఒక పెద్ద కొడుకు లెక్క వాళ్ళ కుటుంబానికి చాలా ఆదరణ. వాళ్ళ నాన్న కూడా నాకు మళ్ళీ ఏడుస్తూ ఫోన్ చేసి, అంటే ఏడవడం అంటే ఆనంద బాష్పాలు, మీరు వచ్చారు మా నీ రుణం ఎట్లా తీర్చుకోవాలి నాయన అని నాకు ఫోన్ చేసిండు. అయ్యో రుణం ఏముంది ఇందులో, నా బాధ్యత అన్న. నేను మిగతా అందరూ వీడియోలు పెట్టేసి వదిలేశారు, జస్ట్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో మీరు మాత్రం స్వయంగా వెళ్ళడం మమ్మల్ని కూడా. థ్యాంక్ యూ. బాగున్నాడు, మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు నా తరఫున కూడా ఒక సినిమా వచ్చింది, ఇప్పుడు అది సెట్టింగ్ జరుగుతున్నాయి. తను స్టోరీ వింటున్నాడు, నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నాడు. మీరు ఇంత హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఆ బాండింగ్ ఎస్ ఉంది. సినిమా హీరో కూడా అడుగుతున్నాడు మనోడు.
రీసెంట్గా ఒక మీ సినిమా ఇద్దరు కాంబినేషన్ లా శివాజీ గారు మీ ముగ్గురు కాంబినేషన్ లో ఫ్యాన్స్ ఒక సినిమా థ్యాంక్ యూ, మీరు బాగా మంచి మాట అన్నారు. ఏమో చూడాలి. అంటే నా కాంబినేషన్ కాకుండా స్పై ఉంది కదా, ముగ్గురు ఉన్నారు. దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ మీరే వర్క్ చేసి చాలా బాగుంది. నేనే చేస్తా. హీరో ఆ స్పై ఓకే అంటే నేను సై అంట. అన్న ఎడ్యుకేషన్ గురించి, మీరు చదివిన ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ చదువుకున్నా, డిగ్రీ వరకు చదివాను నేను. మధ్యలో ఒక 2 నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇవాళ బూర్ల లక్ష్మణ్ లేకపోతే చక్రి కూడా బేసిక్గా లేరు. ఆయన చాలామందికి తెలియదు మీకు. బూర్ల లక్ష్మణ్ ఆయన బేస్. అక్కడి నుంచి మేము అందరం నందన్ రాజ్ అని, రవి కళ్యాణ్ అని, మా మిత్రుడు వీళ్ళంతా, మండవరాజు మల్లేష్, ఈయన ఇప్పుడు మా ఊరు మల్లేష్ అండి ఆయన. ఇట్లా మేము అందరం కూడా, చందా శ్రీనివాసు, ఇట్లా నేను అందరిని గుర్తు చేసుకుంటా. బేసిక్ ఇక్కడ కూడా అన్నం పెట్టిన అందరిని మర్చిపోను. రావుపల్లి ఫస్ట్ తారీఖు వస్తే నైట్ వాళ్ళకి ఫోన్ చేస్తా. రావుపల్లి రాంబాబు వైఫ్ సినిమా డైరెక్టర్. ఇదే వైఫ్ సినిమా అప్పుడు పబ్లిసిటీ వాళ్ళు ఒక మ్యాగజైన్లో పబ్లిసిటీ చేశారు. ఏంటంటే వైఫ్ సినిమా తర్వాత నాకు కళాకారులు కావాలి కొత్త వాళ్ళు అంటే, అప్పుడు మేము ఎంటర్ అయ్యాం. అప్పుడు శివాజీ అన్న హీరో దానికి, అప్పుడు వైఫ్. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్లో కనెక్ట్ అయ్యారు ఆయన. చెప్తాను, ఆయన చాలా బాగా ఫీల్ అయింది. ఏందన్నా అప్పుడు అట్లా, ఇప్పుడు ఇటు అసలు మీరు కనెక్ట్ అయ్యారు. దాంతో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు వైఫ్ తర్వాత ఒక పాట పాడగానే నాకు అన్నం పెట్టారు రావుపల్లి రాంబాబు. అందుకే నేను కృష్ణానగర్ కష్టాలు ఎక్కువ పడలే, తక్కువ. కృష్ణానగర్ కష్టాలు నాకు లేవు, ఎందుకంటే పాట పాడని నాకు అన్నం పెట్టారు ఎవరైనా. సో ఆ రకంగా అదృష్టం. భీమ్స్ రిలేషన్ అంటే, భీమ్స్ నాకు ఒక అంటే తమ్ముడు, చిన్నోడు, ఒక స్టూడెంట్ లాంటి నాకు. తను కూడా చాలా మంచి క్యారెక్టర్ మనిషి, చాలా మంచి కళాకారుడు. నా గురించి బాగా చెప్తాడు. ఈ మధ్య 2 పాటలు కూడా రాయించండి నాతో సరదాగా. గురుగారు మీరు నాకు రాయన్నా, మీరు రాయాలన్నా అంటాడు. గురువు అంటాడు, మంచి బాగా చూస్తాడు. నైస్. అన్నపూర్ణలో తను ఒక ఫ్లోర్, ఒక స్టూడియో ఫ్లోర్ తీసుకున్నాడు. అందులోనే అన్నపూర్ణలో ఉంటున్నాడు తను. తన దగ్గరికి నేను వెళ్తూ ఉండేవాడిని. అక్కడికి వెళ్తూ అలా బిగ్ బాస్ అక్కడ ఏదో పెట్టి ఉండేది పోస్టర్, దాన్ని చూస్తూ వెళ్ళేవాడిని. కన్ను ఉండేది, ఆ కన్ను, బిగ్ బాస్ కన్ను ఉంటుంది. ఇట్లా చూస్తూ కార్లో వస్తూ చూస్తూ ఇందులో మనం కూడా పోతే బాగుంది అనుకునేవాడిని. ఈలోగా వాళ్ళు నాకు పిలిచిర్రు. నేను అదే భీమ్ చెప్పిన, తమ్ముడు నీ దగ్గరికి వస్తానా పోతానా, ఈలోగా నాకు మీ అన్నపూర్ణలో నాకు స్థానం దొరికిందన్న. చాలా ఆనందపడ్డాడు. ఇది నిజం.